ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళాని లక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం శ్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః. శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణ సిహృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు అందించిన శ్రీ కూర్మ మహాపురాణంలో ఉన్న 2వ భాగంలోని ఈశ్వర గీతను ఈ కార్తీక మాసంలో మనము పితృదేవత అర్చన ప్రత్యేక విధానంలో గురుదేవుల భాష్యము ద్వారా అధ్యయనము సాధన ఏకకాలంలో చేస్తున్నాము. గురుదేవులు చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది ఒకటే మాట. ఎవరైతే తండ్రి తత్వాన్ని లేదా పుత్రుని తత్వాన్ని ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని అర్థం చేసుకున్నా వారికి సమస్తమైనటువంటి బ్రహ్మ విద్యలు కూడా ఇట్టే అవగాహనలోనికి వస్తాయి అని. కనుక పితృదేవత అర్చనను చేస్తూ ఉండమని, దానిలో ఉన్న మహత్తు అది ప్రాక్టికల్గా మనకు ఎంత ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది, సాధనను ఇస్తుంది, స్వానుభవాన్ని ఇస్తుంది అనేటువంటిది ఇంకా ఏ సాధనల్లో కూడా అంత తేలిగ్గా మనకు లభించదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటనంటే పితృదేవత అర్చన అనేటువంటిది ఏదో ఇష్టం లేని తద్దినం మాదిరిగా ఓ సంవత్సరానికి ఒకసారి గతంలో 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పెట్టట్లా, రకరకాల కారణాలు చెప్పి దాన్ని కూడా చేయట్లా. కానీ ఇది అటువంటిది కాదు. పితృదేవత అర్చన అని అంటే దాన్ని దైవంతో భావించి మీరు ఎన్ని రకములైన యజ్ఞయాగాదులు వ్రతాలు పూజలు చేస్తున్నారో అటువంటివే పితృదేవత అర్చనలు కూడా. ఇంకా సరిగ్గా చెప్పాలి అని అంటే మనకు కావలసినటువంటి ఈ కోరికలు అన్నీ తీర్చే డిపార్ట్మెంటు రాముడిది కాదు, కృష్ణుడిది కాదు, వెంకటేశ్వర స్వామిది కాదు, వీళ్ళెవరిది కాదు. ఎవరిది అని అంటే డెడికేటెడ్ ఛానల్ ఈ పితృదేవతలది. అంటే మీకోసం మాత్రమే ఉన్నటువంటి కస్టమర్ సర్వీస్ సెంటర్ అంటారు కదా, అటువంటిది ఈ పితృదేవత వ్యవస్థ అన్నమాట. అంటే మీ తాత, మీ ముత్తాత, మీ ఇంకా ఇంకా పైన ఉన్నటువంటి 7 జనరేషన్స్ ఇలా వీళ్ళందరూ కూడా ఎందుకున్నారు అని అంటే నువ్వేం కోరితే అది ఇవ్వడం కోసమని, నువ్వేం కోరతావా అని ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే. కనుక ఈ
కోరికలు సాధనలు డిపార్ట్మెంటు అంటే ఇది. మీకు పంచదార కావలసిన, బియ్యం కావలసిన, మీరు పోలీస్ స్టేషన్కి వెళితే మీకు రాదు, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళితే మీకు రాదు, లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళితే మీకు రాదు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రజా పంపిణీ వ్యవస్థ ఉన్నటువంటి సివిల్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అని చెప్పని ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి, ఆ రెవెన్యూ శాఖ దాని దగ్గరికి వెళితే మీకు వాడు కార్డు ఇస్తాడు, నెల నెల వస్తుంది. దాన్ని వదిలేసేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఇంకో దానికి వెళ్ళినా కూడా మీకు ఏ విధంగా రేషన్ కార్డు రాదు. మీ కోరికలు తీరాలి అని అంటే పితృదేవతలను మాత్రమే మీరు ఆశ్రయించాలి. కనుక ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించకుండా కనిపించిన వాళ్ళందరినీ ఆశ్రయించి కోరి ఈ దేవుడు లాభం లేదు, ఆ దేవుడు లాభం లేదు, ఈ దేవుడు లాభం లేదు అని ఈయన్ని మార్చి ఆయన్ని మార్చి, లేకపోతే కనుక ఈ దీక్ష మార్చి ఆ దీక్ష చేసి, ఆ దీక్ష మార్చి ఇంకో దీక్ష చేసి, ఆ దీక్షలు చేస్తూనే ఉన్నందువల్ల కూడా లాభం లేదు. మరి ఏం చేయాలి అని అంటే చెయ్యవలసింది ఒక్కటే, పితృదేవత అర్చన. బాగానే ఉంది స్వామీజీ, కానీ నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు, నాకు ఆయన ఫలానా ఇచ్చేశాడు, నేను ఇది చేశాను అని చెప్పాం, ఆయన ఫలానా ఇది చేశాడు అని అంటాం. దుర్భాగ్య పరిస్థితి ఏమిటి అని అంటే ఇదే. పితృదేవుణ్ణి మనం ఎలా చూడాలో చూడం. దానికి కారణము ఏమిటి అని అంటే ఇదిగో ఈ బ్రహ్మ విజ్ఞానం మనకు ఉన్నప్పుడు ఉంటుంది. చాలా ముఖ్యమైనది ఏమిటి అని అంటే ఈ పితృదేవత వ్యవస్థ ఎప్పుడు చెడిపోతుంది అని అంటే మీ తండ్రి గారికి ఈ పితృదేవత జ్ఞానం లభించినప్పుడు మీకు రాకుండా పోతుంది. ఎప్పుడైతే మీకు రాకుండా పోయిందో మీ కుమారుడికి కూడా రాకుండా పోతుంది. ఫలితంగా ఏమవుతుంది? వంశమే విచ్ఛిత్తి కలుగుతుంది, వంశానికి విచ్ఛిత్తి కలుగుతుంది. కనుక ఇది అంత ముఖ్యమైనటువంటిది. మరి దీన్ని ఎలా భేదించాలి అని అంటే తండ్రికి ఉన్నదా లేదా ఈ జ్ఞానము అనేటువంటిది కాదు, మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించి తండ్రి ఎవరు అనేటువంటిది తెలుసుకొని, లేదా మీరు ఎవరు అనేటువంటిది తెలుసుకొని, లేదా కుమారుడు ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. దీనివల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటి, దీనివల్ల మనకు కలుగుతున్నటువంటి ప్రయోజనము ఏమిటి అని అంటే ఆ పరబ్రహ్మ సాక్షాత్కారము మనకు అత్యంత తేలిగ్గా అవుతుంది. తండ్రికి నీకు ఉన్నటువంటి సంబంధం తెలుసుకోకపోయినా, నీకు నీ కుమారుడుకు ఉన్నటువంటి సంబంధం తెలుసుకోకపోయినా, నువ్వు అసలు ఈ సంసార జీవితంలో ఉండడమే దండగ. ఎందుకని అని అంటే ఈ జ్ఞానం నీకు లేదు. తండ్రి నేను వేరు కాదు అనేటువంటి జ్ఞానం నీకు లేదు. నా కొడుకు నేను వేరు కాదు అనే జ్ఞానం నీకు లేదు. ఇంకా ప్రేమ ఎక్కడ కలుగుతుంది? అభిమానం ఎక్కడ కలుగుతుంది? ఆప్యాయత ఎక్కడ కలుగుతుంది? అది ఎప్పుడైతే లేదో ఇక సంసార జీవితం వల్ల ప్రయోజనమే లేదు. కనుక అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే ఇది, ఈ జ్ఞానం మనకు ఉండాలి. ఆస్తులు పాస్తులు ఇంకొకటి అవన్నీ వేరు. ఏది ఉంటే మనకు అన్నీ ఉంటాయి అనేటువంటిది అని అంటే ఇది. ఈ జ్ఞానం మనకు కలిగితే ఆ పరమాత్మ స్వరూపము మనకు కనీసము ఆ పుస్తక జ్ఞానం మాదిరిగా ఈ రోజుల్లో మనం రాస్తున్నటువంటి పరీక్షలు, 10th క్లాసు, ఇంటర్లు, వన్ డే మ్యాచ్ల్లో మాదిరిగా మనం రాస్తున్నటువంటి విధానంలో తెలిసినా సరే, అందుకనే శ్లోకం వా, శ్లోక అర్థం వా, శ్లోక పాదం వా అని అన్నాడు.
పదం పట్టుకున్నా సరే, అంటే ఏమిటి, ఇక్కడ శ్లోకంకి 4 పాదములు ఉంటాయి. ఆ 4 పాదముల్లో నువ్వు 2 పాదములు పట్టుకుంటే అర్ధము, సగము. లేదు 4 పాదంలో 1 పాదాన్ని పట్టుకున్నా సరే, లేదు కనీసం 1 పదాన్ని అయినా సరే అని భగవద్గీత చెప్తోంది. 1 పదం, భగవద్గీతలో ఉన్నటువంటి 1 పదము, 1 మాట నీ చెవిన పడినా, దాని గురించి ఆలోచించినా సరే, నీకు ఏం కావాలంటే అది, ఏ సిద్ధి కావాలంటే అది, ఏ సుఖం కావాలంటే అది నీకు వస్తాయి. ఎందుకు అని అంటే నీకు తెలియవలసిన జ్ఞానం నీకు తెలుస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది. కనుకనే ఈ కార్తీక మాసంలో గురుదేవులు ప్రత్యేక అర్థంలో ఇది మనకు ఉపదేశముగా మనకు ఇచ్చారన్నమాట. ఈ అవకాశము, మనము దీన్ని చెప్పుకొనడము అనేటువంటి అవకాశాన్ని గురుదేవులు ఇచ్చారు. ఇంకా సరిగ్గా చెప్పాలి అని అంటే ఇది మాకు ఈ కార్తీక సాధనగా ఇచ్చారు. మీకు చెబుతున్నట్టుగా నేను చేస్తున్నటువంటి ఈ సాధన వల్ల ఇద్దరికీ కూడా, వేదంలో మనం చెప్పుకుంటాం కదా శాంతి మంత్రంగా, సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు సహ వీర్యం కరవావహై అని అంటాం చూసారా. అంటే ఏంటి, కేవలము గురువునకు సంబంధించింది మాత్రమే కాదు, ఇక్కడ గురువు శిష్యుడు ఇద్దరూ కూడా ఈ విద్య వల్ల, ఈ జ్ఞానం వల్ల, నీకు చెబుతున్నందువల్ల నాకు కూడా ప్రయోజనం కలిగే విద్య ఏదైనా ఉంది ఈ భూమండలం మీద మొత్తం మీద అంటే అది కేవలము ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య మాత్రమే. కనుకనే మీకు చెప్పటము ఎందుకు అని అంటే, మీకు చెబుతున్నందువల్ల నేను చదువుతాను, చదివింది అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకున్నది మళ్ళీ మీకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాను. దాన్ని ఆ విధంగా మళ్ళీ నేను మనసులో దాన్ని రూపకల్పన చేసుకొని నోటితోటి చెప్పటము అనేటువంటిది జరుగుతుంది. మీకు చెబుతూ ఉన్నప్పుడు నేను వినడం జరుగుతుంది. ఈ విన్న తర్వాత దీన్ని రికార్డు చేయడము, ఆ రికార్డు చేసిన దాన్ని ఎడిట్ చేయడము, ఆ ఎడిట్ చేసిన దాన్ని మళ్ళీ పోస్ట్ చేయడము, పోస్ట్ చేసింది సరిగ్గా వచ్చిందా లేదా అనేటువంటిది మళ్ళీ వినడము అనేటువంటిది జరుగుతుంది. అంటే మీకు ఒక్కసారి చెప్పినందువల్ల నేను కనీసం 10 సార్లు ఈ ఆత్మ జ్ఞానాన్ని మననం చేసుకున్న వాడిని అవుతాను. ఇది ఇక్కడ అతి ముఖ్యమైనటువంటిది. కనుకనే గురుదేవులు ఈ యోగ సాధనను ఎలా చెయ్యాలి, ఏమిటి అనేటువంటిది. కనుకనే ఎవరైతే ఈ పితృదేవత వ్యవస్థను, ఎవరైతే ఈ పితృదేవత అర్చనను తీసుకోవలసిన విధంగా, శాస్త్రము చెప్పిన విధంగా, శాస్త్రము అంగీకరించిన విధంగా, శాస్త్రము ప్రదానము చేసిన విధంగా, సకల శాస్త్రముల సారంగా భావించి పితృదేవత అర్చనలు చేస్తారో వారికి తెలియవలసిన జ్ఞానం ఏదుందో అది తెలుస్తుంది. ఏ జ్ఞానం తెలుసుకుంటే సమస్తమైనటువంటి జ్ఞానములు కలుగుతాయో అది వారికి తెలుస్తుంది. అదే భగవంతుడు, అదే పరమాత్మ కూడా మనకు ఈ శ్లోకాల్లో మనకు చెప్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ నేను స్వభావతః మాయాతీతుడను, అందరికీ శాసకుడను కాను, అయినప్పటికీ ఈ జగత్తును ప్రేరేపిస్తుంటాను, ఈ కారణం పండితులకు తెలుసు అని 51వ శ్లోకంలో స్వామి చెప్పాడు.
దేవతలు కూడా నా మాయ వల్ల మోహితులై తెలియలేనిది మీకు చెబుతాను. అది బ్రహ్మవాదులైన మీరు ఏకాగ్ర చిత్తులై వినండి. కనుక ఇప్పుడు మీరు తెలుసుకోవలసినటువంటిది, మీకు ఇస్తున్నటువంటి జ్ఞానము కూడా ఇదే. ఏమిటది? స్వామి స్పష్టంగా చెప్తున్నాడు 50వ శ్లోకంలో, ఎన్న దేవా విజానంతి. విజానంతి అంటే తెలియదు, దేవతలకు కూడా తెలియనటువంటి ఎన్న ఏదైతే ఉందో, దేవా విజానంతి మోహిత మమ మాయయా. మోహము చేత వాళ్ళందరూ కూడా నా మాయ వల్ల వాళ్ళు కూడా తెలుసుకోలేనిది మీకు చెబుతాను అని ఆయన అంటున్నాడు. ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వర గీతలో అది బ్రహ్మవాదులైన మీరు ఎలా వినాలి? ఏక అగ్రమైన చిత్తంతో, ఏకాగ్రమైనటువంటి చిత్తముతో వినండి. అన్నం తింటూ ఓటీటీలో సినిమా చూస్తూ అన్నం తిన్నట్టుగా కాదు, లేకపోతే టీవీ చూస్తూ తిన్నట్టుగా కాదు, లేకపోతే ఇంకొకటిగా కాదు. ఏక అగ్రమైనటువంటి చిత్తంతో ఇది కనుక తెలుసుకోకపోతే, ఇది కనుక మీరు గ్రహించకపోతే, ఇందులో ఒక్క నిమిషం మీరు మిస్ అయినా, లేదు ఒక వాక్యం మిస్ అయినా, లేదు ఒక పదం పోయినా, ఒక్క అక్షరం మీరు జార విడుచుకున్నా మీకు కోట్లాది రూపాయలు పోతాయి, అందులో సందేహం లేదు అనేటువంటి దానికి. కనుక మరి అంత కోట్లాది రూపాయలు పోతాయి, ఒక్క అక్షరం మీరు వదులుకున్నా అనంటే ఎంత జాగ్రత్తగా మీరు ఉంటారో అంత జాగ్రత్తగాను. ఇది విన్నందువల్ల ప్రయోజనం ఏమిటి అనంటే, కోట్ల 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 రూపాయలు దానికి సంబంధించినటువంటిది. ఇది మీరు ప్రపంచంలోనే, సృష్టిలోనే, జగత్తులోనే మీకు ఎవ్వరికీ లభించినటువంటి ఆ సుఖ సంపదలు మీకు లభించాలి అని అంటే ఇదిగో ఈ జ్ఞానము వల్ల మాత్రమే లభిస్తుంది. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే స్వామి చెప్తున్నాడు, ఏక అగ్ర చిత్తులై వినండి. ఎవరు మీరు? బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులైన మీరు అని అంటే ఏమిటి? ఇంకా కరెక్ట్గా చెప్తున్నాము, తెలుసుకోవాలి అని అన్నా ఇది ఒక మతానికి సంబంధించినటువంటి విషయం కానే కాదు. ఎందుకని ఇక్కడ నేను రాముడిని గురించి చెప్పట్లేదు, కృష్ణుని గురించి చెప్పట్లేదు, లేకపోతే ఏడుకొండల మీద ఉన్న ఆ వడ్డీ కాసుల వాడి గురించి చెప్పట్లేదు, ఇంకొకటి గురించి చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ పరమేశ్వరుడు రంగు, రుచి, వాసన, రూపము ఏమీ లేనటువంటి ఆ దహరాకాశము అనండి, లేకపోతే మహార్ణవం అని చెప్పననండి, లేకపోతే పరమాత్మ అనండి, మహేశ్వరుడు అని చెప్పననండి, ఏమైనా అనండి, దాని గురించి చెప్తున్నాడు ఆయన. కనుక దేవతలకు కూడా తెలియనటువంటిది మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎన్న దేవా విజానంతి మోహిత మమ మాయయా. నా మాయ వల్ల నా మాయ వల్ల దేవతలు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఏంటి? వాళ్ళకు తెలియాలి అన్న నా అనుగ్రహం ఉంటేనే తెలుస్తారు. కనుక ఈ కార్తీక సాధన ఎందుకు చేయడం, మహేశ్వర సాధన ఎందుకు చేయడము అని అంటే, అయ్యా ఇదిగో నాకు ఈ మాయని తప్పించు, ఇది తప్పించావు అని అంటే ఆ దేవతలను కూడా క్రమ్మి ఉన్నటువంటి మాయ, దాన్ని నువ్వు తప్పించు అని అంటే, ఆ మాయ వల్లే దేవతలు కూడా పరమేశ్వరుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు.
ఆ తెలుసుకోకపోవడం వల్లే యముడికి కూడా దెబ్బలేంటి, చనిపోయాడు కూడా, మళ్ళీ పోలే పాపం అని చెప్పని బతికించాడు. యముడు కూడా ఏముంది అని చెప్పని పరమేశ్వరుడా అని చెప్పని పాశం వేస్తే ఈయన దెబ్బ కొడితే ఆయన కూడా పుట్టుకున్నాడు. కనుక దేవతలు కూడా మాయ వల్ల మోహితులై తెలియలేనిది మీకు చెబుతాను, బ్రహ్మవాదులైన మీరు ఏకాగ్ర చిత్తులై వినండి అని పరమాత్మ మనకు చెప్తున్నాడు. నేను స్వభావతః మాయాతీతుడను. పరమాత్మ స్వభావం ఏమిటి, ఆ పరమాత్మ తత్వం ఏమిటి, మహేశ్వరుడు ఎవడు అని అంటే ఈ మాయకు అతీతుడైనటువంటి వాడు. నిజానికి ఆయన ఎవరిని శాసించటంలా, ఎవరిని కూడా నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని చెప్పి ఎవరికి చెప్పట్లా. ఆఖరికి అగ్నికి చెప్పట్ల, వాయువుకు చెప్పట్ల, సూర్యుడికి చెప్పట్ల, వరుణుడికి చెప్పట్ల, భూమికి తిరగమని చెప్పట్ల, ఎవరికి ఏమీ చెప్పట్ల. నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, అది చేస్తున్నావా లేదా, ఇంకోట అని చెప్పండి. భీషాద్వాతః పవతే భీషోదేతి సూర్యః. కానీ సూర్యుడు అక్కడ ఉన్నాడన్నా, వెలుగుతున్నాడన్నా, ఈ చంద్రుడు చల్లగా కిరణాన్ని ఇస్తున్నాడన్నా, సముద్రము అలలు పొంగిస్తున్న, గాలి వీస్తున్నా, ఎందుకు అంటే ఆయన భయం వల్ల. భీషాద్వాతః పవతే. కనుక మరి ఏమిటి ఆయన ఏం చేయట్లే, ఆయన ఉన్నాడు అంతే. కానీ ఆయన భయం వల్ల మీ ఆఫీసుల్లోనూ వాటిల్లోనూ మేము కూడా తెలుసు, వద్దురాయ వాడికి తెలిస్తే గొడవ అవుతుంది, ఎందుకు వచ్చింది వాడితోటి గొడవ, వాడు అసలే చండశాసనుడు ఇంకొకటి అని మీరు మీ ఆఫీసుల్లో మీ పై అధికారుల గురించి ఎలా అయితే భయపడుతూ ఉంటారో అందరూ కూడా, అది స్వామి కూడా స్పష్టంగా చెప్తున్నాడు, నాహం ప్రశాస్త సర్వస్య. నేను ఎవరిని శాసించట్లేదు, నేను అలా ఉన్నానంతే. మాయాతీతః స్వభావతః, స్వభావము చేత నేను మాయలన్నింటికి కూడా అతీతులను. కానీ ప్రేరయామి తథాపీదం, నేను ప్రేరేపిస్తూ ఉంటాను. ఈ కారణం ఇది ఎవరికి తెలుసు? పండితులకు తెలుసు. ఆయన ఏమి చేయమని ఇంకొకటి చెప్పడు. జస్ట్ హీ స్టిమ్యులేట్స్ and he keeps his silence forever. అండ్ కనుక ఆయన ప్రశాంతంగా ఆయన అక్కడ ఉంటాడు. ఏం లేదు, ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ చోదకము అనేటువంటిది క్రియేట్ చేసి వదిలిపెడేస్తాడు అన్నమాట. సృష్టించి చోదకము అనేటువంటి దాన్ని మాత్రమే ఆయన చేస్తూ ఉంటాడు, మిగిలినంతా దాని ప్రకారం. కనుక నా రహస్యమైన సర్వగతమైన అవ్యయమైన దేహంలో తత్వదర్శులు ప్రవేశించి నా సాయుధ్యం పొందుతారు. ఈ శ్లోకము చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటి ఈ తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటి? తద్దినముల వల్ల ప్రయోజనం ఏమిటి? మాసికముల వల్ల ప్రయోజనం ఏమిటి? పితృదేవత అర్చనల వల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే ఈ బ్రహ్మ విద్య మీకు కలుగుతుంది. ఈ బ్రహ్మ విద్య కలిగినందువల్ల ఆ పరమాత్మ ఎవరో తెలుసుకోగలుగుతారు. మీ కంటి ఎదురుగా ఉన్న తండ్రి ఎవరో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటి? జగత్తుకు తండ్రి ఎవరు అనేటువంటిది తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, నా రహస్యమైన సర్వగతమైన యన్మే గుహ్యతమం దేహం సర్వగం తత్వదర్శినః ప్రవిష్ట మమ సాయుజ్యం
లభంతో యోగినా అవ్యయం, యోగినా వ్యయం. మీకు లభించేటువంటిది ఏమిటి అని అంటే సాయుజ్యం కలుగుతుంది. ఆ పరమాత్మ మరి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, ఆయన అవ్యయుడు ఇంకొకటి అని. మీ పితృదేవత అర్చన విధానంలో కూడా తెలుసుకున్నాం. తండ్రి మీరు పుట్టినందువల్ల ఆయన తరిగిపోలేదు. మీరు ఒక 8 కేజీలు 10 కేజీల పిల్లాడుగా మీరు పుట్టారు. పుట్టిన వెంటనే మీ తండ్రిని ఒకసారి తూకం వేస్తే ఆయన 10 కేజీలు ఏమైనా తగ్గాడా? ఏమీ తగ్గల. పరమాత్మ కూడా అంతే. ఈ జగత్తు మొత్తాన్ని కూడా సృష్టించిన బీజప్రాయుడుగా ఆయన ఈ జగత్తును సృష్టించిన ఆయనకు మాత్రం పొంగు ఉండదు, కొంగు ఉండదు. కనుక మరి ఇదేమిటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ? సాయుజ్యం, నా సాయుజ్యం పొందుతారు అని అంటే ఎస్, మామూలు పరిభాషలో చెప్పుకోవాలంటే మీకు ఎమాల్గమేషను, అబ్జార్ప్షన్ను ఇలాంటివన్నీ కంపెనీ లాల్లో ఉంటాయి. ఓ పెద్ద కంపెనీ తిమింగలం లాంటి కంపెనీ ఉంటుంది. అదేం చేస్తుంది? చిన్న చిన్న కంపెనీలు, బాగా లాభాలు వచ్చే కంపెనీలు, లేదా తనకు నష్టం తీసుకొచ్చే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తిని పడేస్తుంది. అది అబ్జార్ప్షన్. అంటే ఏంటి? ఆ తిమింగలం కంపెనీ అక్కడే ఉంటుంది, ఈ చిన్న చిన్న కంపెనీలన్నీ ఇది ఉటకాయ స్వాహ చేస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్. ఎమల్గమేషన్ అని అంటే 2 పెద్ద పెద్దవి కలిసి మూడోది ఏర్పడటం, అంటే కొత్తది ఏర్పడటం. కనుక ఇక్కడ సాయుజ్యము అని అంటే అర్థం ఏమిటి? మనము ఈ పరిమితమైనటువంటి శరీరంలో ఉన్న వాళ్ళము అపరిమితంగా మనలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నందువల్ల ఈ మాయా అనేటువంటిది మనల్ని ఏదైతే నియంత్రిస్తోందో దీని నుంచి బయటపడినందువల్ల ఏమవుతుంది? ఇది పోయి తన స్వరూపంలో ఇది కలసిపోతుంది, ఐక్యమైపోతుంది. సాయుజ్యము అని అంటే అదే. సాయుజ్యము, తాయుజ్యము, ఆయనలో కలిసిపోవడము, నా సాయుజ్యంలో కలిసిపోతుంది. మనము కూడా చేయవలసింది అది. తండ్రి నేను, నేనే తండ్రి అనే భావంతో ఈ భౌతిక ప్రపంచంలో చక్కగా మాట్లాడుతూ ఆయనతోటి అన్నీ పంచుకుంటూ ఆయనతోటి మనము ప్రేమ వాత్సల్యము ఇత్యాదులతోటి ఉండడం వల్ల ఆయనే నేనుగా, నేనే ఆయనగా మనము మమేకము చెందుతూ మనతో మాట్లాడుతూ మన ఎదురుగా ఉన్న వాళ్ళతోటి ఉండటం కనుక సాధన చేస్తే ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మలో లీనం అవ్వడం ఎలాగో మనకు తెలుస్తుంది. మీరు ఆయన నోటితోటి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో అబ్బాయి నాకు ఇలా చేయడం ఇష్టం లేదు, నువ్వు ఇలా చెయ్యి అని ఇంకొకటి అని తండ్రి చెప్తున్నాడు. ఆ పరిస్థితే తెచ్చుకోకుండా ఆయనకి ఇష్టమైనది ఏమిటో మీరు కనుక్కుంటూ ఆయన ఇష్టం ప్రకారంగా మీరు ఉండడం అనేటువంటిది అభ్యాసం చేస్తే ఆ పరమాత్మ ఆయనకు ఇష్టం ఏమిటి, ఆయన నన్ను ఏం చేయమన్నాడు, ఏం చెయ్యొద్దన్నాడు, ఏమిటి అనేటువంటిది మనము చేయడము అనేటువంటిది సాధ్యమవుతుంది. కంటెదురుగా ఉన్నటువంటి తండ్రే ఇది వద్దురా అని అంటే ఆయనతో దెబ్బలాడుతూ ఆయనతోటి ఇంకొకటి చేస్తూ చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటే అయిపోయి ఇంకా మనం ఈ జన్మ ఇవన్నీ సాధనలు ఇంకొకటి చేయి, ఇంకో వ్రతం చేయి, చేయి అన్నీ దండయి. కనుక ఇది కూడా అంతే. కనుక ఈ రహస్యమైన సర్వగతమైన నా అవ్యయమైన దేహంలో ప్రవేశిస్తారు. ఆయన దేహము, పరమాత్మ దేహము అందరికీ కనిపించేది కాదు, రహస్యమైనటువంటిది. నెంబర్ 1. నెంబర్ 2, అది రహస్యమైందని అంటే కాదు, సర్వగతము, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్.
అన్ని చోట్ల ఉంటుంది, అన్ని చోట్లకు వెళ్ళగలిగినటువంటిది. కానీ మనం చూడలేం. అవ్యయము, అది ఖర్చు అయిపోయేటువంటిది కాదు. ఆ దేహంలో, పరమాత్మ దేహంలో మనము లేదా ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ప్రవేశిస్తారు, ఆయనలో ఐక్యమైపోతారు. కనుక దీన్ని స్వామి మనకు చెప్పారు. విశ్వరూపిణి అయిన నా మాయ వారికి లొంగి ఉంటుంది. భగవద్గీతలో స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఇవన్నీ చెప్పాడు. ఎవరు అని చెప్పానంటే ఇదిగో వీళ్ళు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఉద్భవించిన మాయ ఏదైతే ఉందో దాన్ని జయించడం జరుగుతుంది. దాన్ని జయించడం జరిగినందువల్ల మనకు ఏమిటి అని అంటే అది వీళ్ళ అధీనంలో ఉంటుంది. రమణ మహర్షిని తీసుకున్న, లేదు కంచి పరమాచార్యుల వారు, లేదు శృంగేరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్వామివారు, ఇలా మహానుభావులు అందరూ కూడా వీరు ఈ మాయకు అతీతులు అయినటువంటి వారు. మాయకు అతీతులైన వారు కనుకనే వారికి అది లొంగి ఉంటుంది. మరి వారికి ఏమి సిద్ధించింది అంటే పరమ శుద్ధి సిద్ధించింది, నిర్వాణము సిద్ధించింది. వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టడము మీరు నేను చూస్తూ ఉన్నాం. కానీ వారు ఆ పరమాత్మలో ఎప్పుడైతే లీనం అయ్యారో అప్పుడే వారు నిర్వాణం చెందారు. నిర్వాణం, ఆ నిర్వాణము వారు చెందడము అనంటే వారికి సంబంధించినంత వరకు వారు ఎప్పుడైతే ఆ పరమాత్మలో ఏకమయ్యారో అది నిర్వాణము, అది సరైనటువంటి నిర్వాణం. వాళ్ళు ఈ దేహాన్ని వదిలిపెట్టినటువంటిది కాదు. ఎవరైతే ఈ విధంగా నిర్వాణము అనంటే ఆ పరమాత్మలో తనను తాను ఐక్యము చేసుకుంటాడో వానికి ఇక కోటి నూర్ల కల్పములు, కల్పము అనంటే ఇదిగో మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పే అని కల్పంలో ఉన్నాం. ఈ కాలగణనం చెప్పాలని అంటే అదే 3-4 రోజులు పడుతుంది అనుకోండి. కోటి నూర్ల అంటే 100 కోట్లు అన్నమాట. 100 కోట్ల కల్పాలైనా సరే పునరావృత్తి నా అనుగ్రహం వల్ల ఉండదు. అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అనేటువంటి చక్రము అనేటువంటిది ఉండదు అని స్వామి చెప్తున్నాడు. కనుక ఆయన ఎదురుగా ఉన్నటువంటి కపిల మహర్షి, వశిష్ఠుడు, శుక్రాచార్యుల వారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా యోగీంద్రులారా, మహర్షుల్లారా, ఇది వేద శాసనం, వేద అనుశాసనం ఇది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. చిట్ట శ్లోకంలో 55వ శ్లోకంలో ఇప్పటి వరకు నేను చెప్పింది సాంఖ్యమునకు యోగమునకు చెందినటువంటి విజ్ఞానం. బ్రహ్మవాదులకు, పుత్రులకు, శిష్యులకు, యోగులకు, సాధకులకు తప్ప ఇతరులకు చెప్పకండి అని మళ్ళీ చెప్తున్నాడు. ప్రారంభంలోనూ చెప్పాడు, ఇది రహస్యముల్లోకి రహస్యము, దాచవలసిన వాటిల్లో కల్లా దాచవలసినది అని. ఇప్పుడు మళ్ళీ చిట్ట శ్లోకంలో 2వ అధ్యాయం చిట్ట శ్లోకంలో కూడా మళ్ళీ చెప్తున్నాడు, నా పుత్ర శిష్య యోగిభ్యో దాతవ్యం బ్రహ్మవాదిభిః మదుక్తమేతద్విజ్ఞానం సాంఖ్య యోగ సమాశ్రయం అని చెప్తున్నాడు.
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఆ పరమేశ్వరుడు చెప్తున్నటువంటి ఏ జ్ఞానాన్ని మనము తెలుసుకుంటానికి ప్రయత్నిస్తున్నాము. ఇవాళ గురుదేవుడు చెప్పినటువంటి అనువాదం చేసినటువంటి క్షేమేంద్ర మహర్షి వ్రాసినటువంటి ఒక శ్లోకాన్ని తెలుసుకున్నాము. అదేమిటి? నోపదేశామృతం ప్రాప్తం భగ్న కుంభ విభస్త్యజేత్. ఏమిటి అనంటే ఆ భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఈయన విన్నాడు. విన్న తర్వాత యుద్ధం చేశాడు. యుద్ధం దేంతో చేశాడు? దేంతో చేస్తారు సార్? గాంధీవంతుడు చేశాడు అని అనుకోండి. ఆయన యుద్ధము గాంధీవంతో చేయాలా? తన అసూయతోటి, తనకున్నటువంటి కలహ స్వభావంతో చేశాడు. కానీ పరమాత్మ ఇచ్చిన జ్ఞానంతో చేయాల. ఎందుకు? ఏంటి ప్రూఫ్ ఏంటి స్వామీజీ దీనికి అంటే అర్జునుడు చెప్పుకున్నాడు. మళ్ళీ యుద్ధం మొత్తం అయిపోయింది. 18 అక్షౌహిణుల సైన్యం దొరికిన వాళ్ళు దొరికినట్టుగా చంపేసుకున్నారు. చంపేసుకోగా 10 మంది మాత్రమే మిగిలారు. అందులో 5 పాండవులు. అయిన తర్వాత మళ్ళీ తీరిగ్గా కూర్చున్న తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి, నువ్వు ఆ యుద్ధంలో ఏదో చెప్పావు కానీ నేను ఏదో విన్నాను కానీ సరిగ్గా వినలా, నాకేమీ గుర్తులేదు, మళ్ళీసారి చెప్పు, వన్స్ మోర్ ప్లీజ్ అన్నాడు. శ్రీకృష్ణుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన భాషలో ముక్క చీవట్లు పెట్టాడు అర్జునుడికి. ఆ జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నావు? నేను నీకు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పేది కాదు. నేనే రెండోసారి చెప్పమన్నా కూడా చెప్పడం సాధ్యమయ్యేటువంటిది కాదు. నువ్వు వింటున్నావు కదా అని చెప్పని నేను నీకు చెప్తే నువ్వు అది మర్చిపోయావా అని చెప్పనని ఆయన 2-3 శ్లోకాల్లో హాయిగా పార్లమెంటరీ లాంగ్వేజ్లో అర్జునుడిని తిట్టి మళ్ళీ చెప్తాడు. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఏదో ఎంతవరకు చెప్పచ్చో అంతవరకు చెప్తానని మళ్ళీ చెప్పాడు. దాన్నే అనుగీత అని అంటారు. చాలామందికి అసలు భగవద్గీత అంటేనే తెలియదు. ఇక అనుగీత అనేటువంటిది ఉన్నదని కూడా ఎవరికి తెలిసే అవకాశం లేదు. కనుక పరమాత్మ భగవద్గీతను 2 సార్లు చెప్పాడు. ఆ రెండోసారి చెప్పిన దాన్ని అనుగీత అని అంటారు. ఇది అనుగీత అనేటువంటిది మనకు స్వామి భగవద్గీత తర్వాత మళ్ళీ చెప్పినటువంటిది. ఇది ఇప్పుడు మనం తెలుసుకోవడం ఎందుకు అని అంటే ఇదిగో ఎందుకు ఈ 25 రోజుల బట్టి మనము చెప్పుకున్నటువంటిది మీరు ఎంతో కష్టపడి అంతమంది ఉన్నా కూడా మీరు మాత్రమే దీన్ని వింటున్నారు. అని ప్రయోజనం ఏమిటి అని అంటే గుర్తు పెట్టుకోవాలి. ఇదో ఒకటి మీకు నచ్చి 25 రోజుల్లో మీరు కనీసం ఏదైనా ఒక్క వాక్యము, ఒక్క శ్లోకము, ఒక్క పదము అయినా, లేదు ఇంత తేలిగ్గా గురుదేవులు ఇచ్చినటువంటి ఈ సాధనైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేదు అర్థంగా ఒకసారి చూస్తే అర్థమైపోయేది కాదు. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు దీన్ని విన్నందువల్ల ఏమవుతుంది అంటే మొదటిసారి విన్నప్పుడు ఏమర్థం, రెండోసారి కొంచెం, మూడోసారి కొంచెం, 4వసారి కొంచెం, అలా మీకు మెల్లమెల్లగా ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఇది అనంటే ఇదిగో ఇక్కడ చివరి శ్లోకానికి భాష్యంగా గురుదేవులు ఈ విషయం చెప్పేవారు. ఇది అంత రహస్యమైనది. పరమేశ్వరుడే స్పష్టంగా ఇది రహస్యాల్లోకి ఎలా రహస్యము అని ముందుకు చెప్పాడు, చివరా చెప్తున్నాడు. అయినా ఎందుకు చెప్పడము అని అంటే ఇది అంత తేలిగ్గా ఎవరికి కూడా పట్టుబడేటువంటిది కాదు. కోట్ల జన్మల పుణ్యము ఉంటేనే దీన్ని వినడం, విన్నది అర్థం అవ్వడం, అర్థమైంది మళ్ళీ
లోపల ఉండడం, లేకపోతే అర్జునుడి మాదిరిగా మర్చిపోవడం జరుగుతుంది. లోపల ఉండడము, ఆ లోపల ఉన్నది మరలా మరలా మననం చేయడము, ఆ మననం చేస్తూ దాన్ని మీరు మళ్ళీ చక్కగా ఆ స్మరణం వల్ల వచ్చేటువంటి ఆ సారాన్ని గ్రహించడము, ఆ సారాన్ని ఆచరణలోనికి తెచ్చుకోవడము, ఇవి కావలసినవి. కనుక ఇక 3వ అధ్యాయంలోనికి పరమేశ్వరుడు ప్రవేశిస్తున్నాడు. అవ్యక్తం నుంచి కాలము, ప్రధానము, పరమ పురుషుడు జన్మించారు. వారి నుంచి విశ్వమంతా పుట్టింది కనుక బ్రహ్మమయం జగత్తు అని 3వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పాడు. దీని గురించి మనము రేపు తెలుసుకునేలా గురుదేవులను అనుగ్రహించమని కోరుకుందాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.